అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెంచడమే కాదు, పేదోడు రాజ్యం కావాలని యావత్ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించి దీవించి పంపితే ఆ ప్రభుత్వంలో ఒక మంచి మంత్రిని అయ్యాను అంటే అది మీ చలవ అని ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా వివరించుకుంటున్నాను. అంతేకాదు, ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ప్రచార నిమిత్తం నేను గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు పెద్దలు ఏవైతే చెప్పారో ఆనాడు కూడా ఈ సమస్యలన్నీ చెప్పారు. వచ్చేది పేదోడు రాజ్యం. ఈ పేదోడు రాజ్యంలో మీ సీనన్న తప్పకుండా మీరు అడిగిన కోరికలు నెరవేరుస్తానని చెప్పాను. ఆ పైనున్న దేవతల దీవెనలతో మనం అనుకున్నది అనుకున్నట్లు ఈనాడు జరిగింది. మీరు అడిగిన న్యాయమైన ప్రతి కోరికని తీర్చడానికి మీ సీనన్న మీ ఇంటి పెద్ద కొడుకు ఉన్నాడు అని చెప్పడానికి ఈ రోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రధానమైన సమస్యలు చెప్పారు. మన ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సిసి రోడ్ల కోసం 60 లక్షలు ఇచ్చాను. వాటిని పూర్తి చేశారన్నారు. సంతోషం. ఇంకా 40 లక్షలు కావాలన్నారు. అది పెద్ద సమస్య కాదు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మిగతా డబ్బులు కూడా ఇచ్చి అది గుడికి సంబంధించిన రోడ్డు కానీ, డ్రైన్లు కానీ, మిగిలిపోయిన సిసి రోడ్లు కానీ ఈ రాబోయే మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది అని చెప్తున్నాను. అంతేకాదు, కరెంటు లైన్కి సంబంధించి మధ్య పోల్స్ ఇబ్బంది ఉన్నాయని చెప్తున్నారు. వాటిని కూడా అధికారులు నోట్ చేసుకోండి. యుద్ధ ప్రాతిపదిక మీద మొదటి విడతగా ఎన్ని అవసరం ఉంటే అన్ని పోల్లు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తాను. హై టెన్షన్ లైన్లు ఏమైనా ఉన్నాయా? ఇళ్ల మీద లేవు కదా. అదే రకంగా ఇక మీ మనసుల్లో 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, మీ దీవెళ్లతో ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని, ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే. నా ఆడబిడ్డ నాకు వెళ్ళి చూస్తుంది. నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి, ఇళ్ల మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా కొడుకా అని అడుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను. పేదవాళ్లలో బహు పేదవాళ్లు కట్టుకోండి. నా సొంత నియోజకవర్గం, నాకు స్వార్థం ఉంటది. నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉంటది. రాష్ట్రమంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలని ప్లాన్ చేశాం. పాలేరు నియోజకవర్గంలో మటుకు 3 సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు, తెల్ల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళకి ఆసరా పెన్షన్ల కోసం అడుగుతున్నారు. కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీకు చెప్పి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ ఇస్తాం. రైతన్నులు రుణమాఫీ ఎప్పుడు చేస్తామన్నా 2 లక్షల ఆగస్టు 15వ తారీఖు అంటున్నారు. వచ్చే నెల నుంచి రైతన్నులకి 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోడు కోరికలు నెరవేర్చడానికి ఉన్న ప్రభుత్వం. మీకు అండదండలుగా ఆనాడు ఎంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు. మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నాకు ఎన్నికలేమీ లేవు. నా ఆడబిడ్డల్ని ఓట్లు అడగటానికి రాలే. మీరు నాకు ఓట్లేసి అడగటానికి వచ్చినప్పుడు పెద్ద సపోర్ట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి నీ ఇంటి కొడుకుగా ఉంటానని ఆ రోజు అన్నాను. ఉంటున్నానక్క, ఉంటున్నాను పెద్దమ్మ అని చెప్పడానికి వచ్చానని మనస్ఫూర్తిగా తెలుపుతూ అప్లికేషన్లు ఇవ్వాల్సిన ఎంఆర్ఓలు ఇంకా మొదలు పెట్టలేదు. గ్రామాలకు వెళ్ళటం యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్లాల్సిందే. నో కాంప్రమైజ్. వెళ్ళి ఆ రైతుల ల్యాండ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.